రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా అందుతున్న అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు కొత్తపేట నియోజకవర్గంలోని దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ సచివాలయం 1వ పరిధిలోని మరియు ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం 1వ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఆయన సందర్శించారు. హ్యాండ్ ఓవర్ చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అక్కడ ఏమండి ల్యాబ్ అమ్మా ఆలమూరు మన డాక్టర్ అండి. రైట్. ఏ డాక్టర్ అమ్మా? మన రావులపల్లి నాటి గారే. మనం కూడా బాగా చేశారు. రావులపల్లిలో తిన్నాను. కార్లో కొంచెం పట్టుకెళ్ళిపోయి తిన్నాను. గౌరవ శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన చేయించున్నారు. సరే ఒకసారి నమస్కారం. ఈరోజు గోపాలపురంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారు, నేటి కార్యక్రమంలో ఎత్తుల్లో పాల్పంచుకున్నటువంటి ఎంపీడీ సభ్యులు, అలాగే వేదిక అలంకరించిన గంగాధర్ గారు, అలాగే డాక్టర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది ప్రజాప్రతినిధులు, నేటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు జగనన్న సురక్ష అనేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాట ఏదైతే పెద్దలు చెప్తారో దాన్ని ఆకలింపజేసుకుని జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముందు ఏదైతే మరి జగనన్న సురక్ష అని చెప్పి మీ అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,65,00,000 కుటుంబం 1,65,00,000 మందికి ఆ రోజున సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం జగనన్న సురక్షలో జరిగింది. అలాగే మరి గ్రామంలో ఉన్నటువంటి మీ వాలంటీర్ల ద్వారా ఇది 4 దశల్లో మరి ప్రజలకు కలిసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మరి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు కానీ మా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కన్వీనర్లు, గ్రామంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళు అందరూ కలిసి మరి ప్రతి ఇంటికి తిరిగి ఏ రోజున ఏ వస్తారో, ఏ రోజున